వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో పేరు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మేకర్స్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ బెనిఫిట్ షోకి కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ బుధవారం జీవో జారీ చేసింది. ఈ నెల 24న రాత్రి 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర ₹1000 జీఎస్టీతో కలిపి అమ్ముకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే రిలీజ్ నుంచి 10 రోజుల పాటు అంటే అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్ లో ₹125 జీఎస్టీతో కలిపి, అలాగే మల్టీప్లెక్స్ లో ₹150 జీఎస్టీతో కలిపి అదనంగా డబ్బులు పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఏపీ ప్రభుత్వానికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఓజీకి భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతోంటే ఓజీ సినిమాకి బెనిఫిట్ షో టికెట్ ధర ₹1000, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ₹125, మల్టీప్లెక్స్లో ₹150 పెంపునకు అనుమతి ఇవ్వడం దౌర్భాగ్యమని వైసీపీ నేతలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక కూటమి పాలనలో సినిమా టికెట్ రేట్లకి ఉన్న విలువ అన్నం పెట్టే రైతన్న పంటలకు లేదని అంటున్నారు. వైఎస్ జగన్ లేని లోటు ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇక సాధారణంగా టికెట్ రేట్ల పెంపు అనేది సినిమా బడ్జెట్ని బట్టి పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. కానీ ఓజీ విషయంలో ఈ నిబంధన పాటించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పుష్ప 2, గేమ్ చేంజర్, కల్కి సినిమాల బడ్జెట్ ఎక్కువ కాబట్టి భారీగా ధరలు పెంచడంలో అర్థం ఉందని, కానీ మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఓజీకి ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచడం వెనుక పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కొందరు విమర్శిస్తున్నారు. అంతంత రేట్లు పెంచేస్తే సామాన్య ప్రజలు సినిమా ఎలా చూడాలని నిలదీస్తున్నారు. రైతులు 4 నెలలు కష్టపడి పండించే ఉల్లికి 30 పైసలు, టమాటాకి రూపాయి, కేవలం 3 గంటలు చూసే సినిమాకి ₹1000. వాహ్ పవనన్న వాహ్ అంటూ సెటైరికల్ ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్స్.